పోతన గారు ఒక అద్భుతమైన మాట అన్నారు ఆంధ్రీకరిస్తూ. ఎంత వేటాడాడంటే పరీక్షిత్ చిట్ట చివరికి చంద్రుడిలో ఉన్నటువంటి కుందేలు తప్ప అడవిలో ఉన్న అన్ని జంతువుల్ని చంపడం మొదలెట్టాడు. ఎందుకలా? అప్పుడు వాటి వృద్ధి ఎలా జరుగుతుంది? అన్నిటిని వేటాడమని లోకంలో ఎక్కడా లేదు, సంఖ్య తగ్గిస్తారంతే. అంతేకాని అన్నిటిని వేటాడతారా అంటే, ఏ తమకము హింసను ఆశ్రయించి ఉంటుందో అది పరీక్షిత్ ఎందే ప్రవేశించింది. అంటే కలిపురుషుడు శాశ్వతత్వాన్ని పొందడానికి అన్నిటా వేళ్ళూంచుకోవడానికి ప్రయత్నం ప్రారంభం చేశాడు. పరీక్షిత్ వెళ్ళిపోతే తప్ప అది సాధ్యం కాదు. అందుకే ఆయన ఇంత తమకంతో వేటాడి తన వారి నుంచి దూరం అయిపోయాడు. దూరం అయిపోయి విశేషమైన దాహం కలిగింది. ఆ దాహంతో ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయేమో అని తిరుగుతుండగా శమీక మహర్షి యొక్క ఆశ్రమం కనపడింది. ఆ శమీక మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళాడు. తెలియదా పరీక్షిత్తుకి? అన్నీ తెలుసు. మహానుభావుడు పరీక్షిత్ ఏం సామాన్యుడు కాడు, గొప్ప ధర్మతత్పరుడు, అన్నీ తెలిసిన్నవాడు. కానీ